హాయ్ అండి, బాగున్నారా మీరు? మేమందరం బాగున్నామండి. అక్కమ్మ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చేసుకునే వంట మనకి వచ్చి కొబ్బరి లౌజ్ చేద్దామని నా స్టైల్లో కొబ్బరి లౌజ్ చేస్తానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం. 2 కాయలు తీసుకున్నాను నేను. ఈ 2 కాయలకి వచ్చి ఒక 400 గ్రాముల పంచదార పడుతుంది, కొంచెం యాలకుల పొడి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరికాయల్ని పగలగొట్టి కొబ్బరి తీసుకుందాం. పగలగొట్టుకొని ఇలాగ తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ముక్కల్ని మళ్ళీ ఇట్లా చేసుకొని శుభ్రం కడుక్కోవాలి. కడుక్కోకపోతే ఆ దుమ్ము మరి కొట్టిన డస్ట్ ఉంటుంది కదా, ఇట్లా కడుక్కొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. మనం కొట్టిన ముక్కల్ని కడుక్కొని ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఈ బౌల్ అయినవి. పంచదార వచ్చి నేను కప్పు నిండా తీసుకోలేదు, ఇట్లా హెల్త్గా తీసుకున్నాను. అంటే మీరు తినే స్వీట్ను బట్టి తీసుకోవచ్చు, ఈ బౌల్ నిండా కూడా తీసుకోవచ్చు. యాలకుల పౌడర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. యాలకుల పౌడర్ని దీనిలో కొంచెం ఎగేటప్పుడు నెయ్యి ఒక 2 స్పూన్లు కానీ నెయ్యి 1 స్పూన్ కానీ మీరు తినే దాన్ని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవచ్చు, మన దగ్గర కొబ్బరి తురుము ఉండగానే తురుముకోవచ్చు. నేనైతే మిక్సీయే పడుతున్నాను. ఇదిగోండి, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి నేనైతే మిక్సీలోనే పట్టాను. ఇది ఇలాగ దీన్ని మిక్సీలో పట్టుకొని దీన్ని కొబ్బరి తురుములో కూడా తురుముకోవచ్చు. మన కొబ్బరి తురుముకి మిక్సీ అయితే బాగుంటుందని నేను మిక్సీలో వేసి మిక్సీ పెట్టాను. పంచదార ఈ 2 కలిపి చిన్న గ్లాసు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం కలిపి, ఇది నా స్టైల్ అనమాట. నేను పాకం పట్టి అలాగా చేయకోకుండా ఇలాగ పంచదార కొబ్బరి 2 కలిపి ఈ 2ని కలిపి పొయ్యి మీద పెట్టేస్తాను. పొయ్యి మీద పెట్టి పాకం వచ్చిన దాకా పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉంటాను. దగ్గరికి వచ్చినాక పాకం వచ్చి తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడు దాన్ని తీసుకొని మనం చేతిలోకి పాకం వచ్చిన దాకా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. దీన్ని వదలకూడదండి, వదిలితే ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టినప్పుడు కాటోసం వస్తుంది, తొందరగా మాడిపోతుంది. మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇది అడుగంటకోకుండా మనకి ఇది మనం ఇలా తిప్పే కొందే జిగురు వస్తుంది. చక్కగా కొబ్బరి చెక్క పోసుకోవటానికి బాగుంటుంది. పిల్లలకి కానీ తినడానికి, పెద్దోళ్ళకి పిల్లలకి ఎవరైనా తినవచ్చు, బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా బలం ఇది. ఇదండి ఇలాగ తయారైంది. దాని దగ్గరికి వచ్చేసింది. ఇట్లా చూసినప్పుడు చేతికి మనం దగ్గరికి కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాం. ఎంతో రుచిగా మనం ఎదురు చూసే కొబ్బరి లౌజు రెడీ అయిపోయిందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే కొబ్బరి లౌజు రెడీ అయిపోయింది. ఓకే, మా హస్బెండ్కి అయితే ఈ కొబ్బరి లౌజు చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి లౌజు చేయమని నన్ను చాలాసార్లు అడిగారు, కానీ ఇప్పుడు కుదిరింది, చేస్తున్నాను. మీరు కూడా మీ హస్బెండ్కి మీ పిల్లలకి చేసి పెట్టుకోండి.
కొంచెం నెయ్యి ప్లేట్లో వేసుకొని ఇలా మొత్తం కమ్మగా నోరు ఊరించే కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. మనం కావాలంటే ఉండగా చుట్టుకోవచ్చండి, లేదంటే ఇలా కొబ్బరి లౌజుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నా స్టైల్లో నేను చేసాను, మీ స్టైల్లో కూడా మీరు చేయండి. కొబ్బరి లౌజు రెడీ అయింది. ఇదిగోండి చూడండి ఎలా వస్తుంది. కొబ్బరి లౌజు మనం పోసుకుంటే ఇలాగా చక్కలాగా తీసుకుని మనం చక్కగా ఎంతో నోరు ఊరించే ఇట్లా కొబ్బరి లౌజులాగా తీసుకుని ఇది పిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు. ఎవరికైనా ఇంట్లో ఉన్నాటి బట్టి పంచదార కొబ్బరికాయలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా చేసుకోవచ్చు. చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం కొంచెం. బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.